ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. ఎండి శ్రీరామ్ గారు, ఇంకెందుకు ఆలస్యం? వెళ్ళి మీ సీట్లో కూర్చోడు సార్. ఆ సీట్లో ముందుగా కూర్చోవాల్సింది నేను కాదు. మరి ఇంకెవరన్నయ్యా? ఓ, రిబ్బన్ కట్ చేసింది కాబట్టి ముందుగా ఆ సీట్లో వదినే కూర్చోవాలి, అంతేనా? కాదమూల్య, తల్లి తర్వాతే మనం అందరం. అందుకే ఆ సీట్లో ముందుగా అత్తయ్య గారే కూర్చోవాలి. అప్పుడే నిజంగా శుభం. చేయం కూడా. అమరాని, నీ అస్తవాసి ఎంతో మంచిది. అమ్మా, ఇప్పటిదాకా నా గెలుపుకి కారణం నువ్వే. నన్ను నడిపించే విజయలక్ష్మివి కూడా నువ్వే. అందుకే ఫస్ట్ టైం నువ్వే కూర్చోవాలి. కూర్చో. కూర్చో. రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఫౌండర్ అండ్ చైర్మన్ మా అమ్మకి జై జై. రే రాము, ఈ శుభ సందర్భం ఎప్పటికీ గుర్తుండేలా ఓ మంచి ఫోటో తీ. అలాగే తాతయ్య. దగ్గర రండమ్మా, రండి రండి. ఎవడు వీడు? ఎవడి శ్రీరామ్? నా ముందు బచ్చాగాడు, వీడికి అవార్డిస్తారా? ఇన్నేళ్లుగా బిజినెస్ టైకూన్గా ఎంతో గొప్ప పేరుని సంపాదించిన ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ ఈ దుర్గా ప్రసాద్ని ఇగ్నోర్ చేసి ఈ శ్రీరామ్ గారిని పొగుడుతూ ఈ ట్రేడ్ మ్యాగజైన్లో ఫోటో ఆర్టికల్ కూడానా? వీడి వల్లే కాంట్రాక్ట్ పోయింది, కోట్ల లాభం చేజారిపోయింది. ఈ దుర్గా ప్రసాద్ తట్టుకోలేని దారుణమైన అవమానం ఇదే. డాడ్ అంత కోపంగా ఉన్నారేంటి? డాడ్, మిమ్మల్ని ఇంత డిస్టర్బ్గా నేను ఎప్పుడూ చూడలేదు. What happened, Dad? బేబీ, నీకు తెలియదు, నా రక్తం మరిగిపోతుంది, నా గుండె భగ్గుమంటోంది. ఇన్సల్ట్, డామ్ ఇన్సల్ట్. Dad, ఏమంటున్నావు? నువ్వేంటి, నీ రేంజ్ ఏంటి? ఎంతో మంది బిగ్ షాట్స్ కూడా నిన్ను చూసి లోపలే భయపడతారు. You're a legend, Dad. అలాంటి నిన్ను ఎవరో అవమానించడమా? I can't believe it. మేనేజర్, అసలేం జరిగిందో నువ్వైనా చెప్పు. ఏం చెప్పమంటారు మేడం? మీ డాడీ గారు ఎంతో నమ్మకంగా మనకే వస్తుంది అనుకున్న కాంట్రాక్ట్ని ఇంకెవరో దక్కించుకున్నారు. అందుకే మేడం సార్ బాగా అప్సెట్ అయ్యారు. పైగా మనల్ని దెబ్బ కొట్టిన వాడి ఫోటోని ఆ మ్యాగజైన్లో వేసి ఎంతో గొప్పగా పొగుడుతూ ఆర్టికల్ని కూడా రాశారు. అది చూసినప్పటి నుంచే మీ డాడీ ఇదిగో ఇలా ఉన్నారు. ఐ సీ, నాకు అర్థమైంది. చెప్పు డాడీ, మనకే పోటీగా వచ్చి
ఊహించని దెబ్బ కొట్టి నిన్ను ఇంతగా డిస్టర్బ్ చేసిన ఆ బిజినెస్ మ్యాన్ ఎవడు? హూ ద హెల్ ఇస్ హీ? బేబీ, వాడి పేరు కూడా నేను నా నోటితో చెప్పలేను. ఆఫ్టర్ ఆల్ బచ్చాగాడు నన్నే ఛాలెంజ్ చేస్తాడా? ఇన్నేళ్లుగా ఓటమనేదే తెలియని ఈ దుర్గా ప్రసాద్కి తలదించుకునే పరిస్థితిని తీసుకొస్తాడా? జరిగిందంతా తలుచుకుంటే నా కడుపు మండిపోతుంది. ఎవడు వాడు? మెట్రో అవార్డుని గెలుచుకున్నందుకు వాడి ఫోటోతో సహా ఆకాశానికి ఎత్తేస్తూ ఆర్టికల్ కూడా రాశారు కదా, నువ్వే చూడు. రేపటి నుంచి నేను ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఎలా తలెత్తుకోను? దుర్గాప్రసాద్ గారు ఎవడో మీకు పోటీగా వచ్చి భలేగా దెబ్బ కొట్టాడే అని అందరూ వ్యంగ్యంగా పలకరిస్తుంటే నేను ఎలా తట్టుకోను? డాడ్, నువ్వు చెప్పింది ఇతని గురించా? వాడే, ఆ శ్రీరామ్ గాడే. వాడే నన్నే సవాల్ చేస్తున్నాడు. వాడు ఎలా భరించాలి? హౌ? మేడం, ఇన్నేళ్లుగా నేను సార్ దగ్గరే పనిచేస్తున్నాను, కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. వస్తుంది కాదు, వచ్చింది. బేబీ, మళ్ళీ నేను వాడి మీద దెబ్బకి దెబ్బ కొట్టేదాకా కంటి నిండా నిద్రపోలేను, మనశ్శాంతిగా ఉండలేను. కానీ ఎలా 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 ఛ! ఎంత ఆలోచించినా వాడి మీద నా పగని ఎలా తీర్చుకోవాలో అర్థమే కావట్లేదు. బేబీ, ఈ దుర్గాప్రసాద్ తల కొట్టుకొనైనా చస్తాడు గాని ఓటమిని ఒప్పుకొని తలదించుకొని బ్రతకలేడు. దట్స్ ఆల్. విన్నర్ ఆఫ్ మెట్రో బిజినెస్ అవార్డ్ మిస్టర్ శ్రీరామ్. మా డాడీ సాధించలేనిది నేను సాధిస్తాను. నువ్వు నా గుండె మీద దెబ్బ కొట్టావు కదా, నేను నీ బ్రతుకు మీద దెబ్బ కొడతాను. డాడ్, యూ డోంట్ వరీ. నా పగని నీ పగని కూడా నేనే సాధించి చూపిస్తాను. శశి, ఈ శశిరేఖ రేంజ్లో రివెంజ్ తీర్చుకోవడం అంటే ఎలా ఉంటుందో ఐల్ షో యూ. గెట్ రెడీ. అమ్మగారు తమరి కోసం వాళ్ళు వచ్చేసినారు. వాళ్ళెవరు? అదేనమ్మగారు, ఆ సంగీతమ్మగారు లతమ్మగారు తమరి కోసం వచ్చినారు కదేటి. సరే, వాళ్ళని కూర్చోబెట్టి కాఫీ ఇవ్వు. ఈలోగా నేను వచ్చేస్తాను. అట్టాగే అమ్మగారు, తమరు మాత్రం బేగే వచ్చేయండి, లేకపోతే వాళ్ళు శనానికి ఓ ప్రశ్న అడుగుతూ నా బుర్ర తినేస్తారు కదేటి. సర్లే, నువ్వెళ్ళు. అట్టాగే అమ్మా. ఆ సంగీత లతలు ఇద్దరే అనుమానం కళ్లతో చూస్తూ ఆరాలు తీసే రకాలు. ఆ ఇంటి విషయాలు ఈ ఇంటికి, ఈ ఇంటి విషయాలు ఆ ఇంటికి చేరేస్తూ
కడుపు ఉబ్బరం తీర్చుకుని చుప్పనాతి మొహాలు. చాలా రోజుల తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చారంటే నేనే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చూసావే లత, రాణిగారిల్లు ఎంత గొప్పగా ఉందో. అబ్బబ్బబ్బబ్బా, చూడ్డానికి 2 కళ్ళు చాలటం లేదనుకో. ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకుందో గాని రాణిగారికి అదృష్టం పడిసం పట్టినట్టు పట్టింది. ఏం అదృష్టంలే. ఆవిడ గారి పెద్ద కొడుకు మాట మాత్రమైనా చెప్పకుండా గప్చుప్గా ఎవరో పిల్లని గుడిలో పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడంటగా. ఆ విషయం తెలిసే కదా పరామర్శ పేరుతో మనం ఇక్కడికొచ్చింది. సంగీత, లత బాగున్నారా? బాగున్నానండి. కూర్చోండి. మీరు బాగున్నారా? మీ అంత బాగా కాకపోయినా ఏదో 2 పూటలా తింటూ మా పాటికి మేము బాగానే ఉన్నాం. అవును రాణిగారు, మీ పెద్ద కొడుకు ఊరికిచ్చిన మాట కోసం ఎవరో పేదింటి పిల్లని పెళ్లి చేసుకున్నాడంట కదా, నిజమేనా? అవును. ఏంటో కాలం మారిపోతుంది. అబ్బే, పిల్లలు పెద్దవాళ్ల మాటే వినటం లేదు. అవును, ఏదీ మీ కొత్త కోడలు కనిపించట్లేదు. రాణిగారు, ఆ వచ్చేది మీ కోడలు పిల్లేనా? అవును, ఆ అమ్మాయి పేరు సీత. మా రామ్ పెళ్లి చేసుకుంది ఆ పిల్లనే. అయ్యో పాపం, మెళ్ళో పుస్తుల తాడు నల్లపూసలు తప్ప బంగారమే కనపడటం లేదు. మహా గొప్ప సంబంధమే. కాఫీ తీసుకోండి. అత్తయ్య గారు, నాకొద్దు. ఏమ్మా, ఏ ఊరు మీది? మాది పక్క ఊరేనండి, రామాపురం. అవును, ఎంతవరకు చదువుకున్నావు? ఒక ఇల్లాలకి ఎంత చదువు అవసరమో అంతవరకు చదివానండి. అబ్బే, మీరేంటి, మీ స్థాయి ఏంటి, మీ హోదా ఏంటి? మీ ఇంటి పెద్ద కోడలు ఎంత పేదదానిగా కనిపిస్తుంటే మీకు నామోషిగా అనిపించట్లేదు? మీ శ్రీరామ్ అందంగా ఉంటాడు. కాకి ముక్కుకి దొండపండు అన్నట్టు ఈ పిల్ల మీ శ్రీరామ్కి పెళ్ళామేంటండి? మీరు ఊ అంటే చాలు, మీ శ్రీరామ్ని పెళ్లి చేసుకోవడానికి కో అంటే 1,000,000 మంది అందగత్తెలు మీ ఇంటి ముందు క్యూ కడతారు. సరే, జరిగిందేదో జరిగిపోయింది, కానీ కనీసం మిగిలిన 2 కొడుకుల పెళ్ళైనా ఘనంగా మీ స్థాయికి తగ్గ అమ్మాయిలతోనే జరిపించండి. అవును, మీ కొడుకు ఆ పిల్లని పెళ్లి చేసుకుని వచ్చాడు, కానీ ఆ తర్వాత అచ్చట్లు ముచ్చట్లు అన్నీ పూర్తయినట్లేనా? అది సరే గాని 16 రోజుల పండగ సంగతేంటి మరి? అలా చూస్తారేంటి? 16 రోజుల పండగ జరిపించలేదా? అలా జరిపించకుండా ఉంటే ఆ ఇంటికి అరిష్టం కదా. ఏదో మాకు తోచింది మేము చెప్పాం. ఆ తర్వాత మీ ఇష్టం. వెళ్ళొస్తామండి. అలాగే. ఏటో రాణమ్మగారి పరిస్థితి సరిగ్గా ఆళ్ళు చెప్పినట్టే ఉంది. పాపం సీతమ్మ గారికి 16 రోజుల పండుగ జరిపించుకునే అదృష్టం ఉందో లేదో. హలో, ఎవరు? మిస్టర్ శ్రీరామ్, నేనెవరో నీకు తెలియకపోవచ్చు, కానీ నీ గురించి నాకు బాగా తెలుసు. ఓకే, ఎందుకు కాల్ చేశారో తెలుసుకోవచ్చా? షూర్, తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక రకంగా
నువ్వు నేను బద్ధ శత్రువులం కాబట్టి. శత్రువులు? వాట్ యు మీన్? ఐ మీన్ వాట్ ఐ సే. నువ్వే నా మొట్టమొదటి శత్రువు. చూడండి, ఇప్పటిదాకా నాకు శత్రువు ఎవరూ లేరు. నేను ఎవరితో కూడా కోరి శత్రుత్వాన్ని పెంచుకోవాలనుకోను. ఐఎమ్ ఎ బిజినెస్ మ్యాన్. యా, ఐఎమ్ ఆల్సో ఎ బిజినెస్ మ్యాన్. ఏయ్, నీకంటే నేను చాలా సీనియర్ని. ఐసి, అట్లీస్ట్ మీ పేరేంటో తెలుసుకోవచ్చా? షూర్. ఐఎమ్ డిపి దుర్గా ప్రసాద్. ది గ్రేట్ దుర్గా ప్రసాద్ ఇండస్ట్రీస్ కి ఫౌండర్ని, చైర్మన్ని కూడా నేనే. ఓ, మీరా? మీ గురించి చాలానే విన్నాను. నైస్ టాకింగ్ టు యూ. మీకు నాకు మధ్య ఎలాంటి శత్రుత్వం లేదే? ఉంది ఉంది. నీ వల్లే ఆ శత్రుత్వం మొదలైంది. మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అయితే చెప్తాను విను మిస్టర్ శ్రీరామ్. బిజినెస్ అంటేనే సముద్రం అట్టడుగున ఉండే ఎన్నెన్నో విలువైన వాటి కోసం పోటీ పట్టం లాంటిది. తెలుసు, నాకు సముద్రం అట్టడుగు దాకా ఈత కొట్టడం తెలుసు. నాకు కావాల్సిన వాటిని దక్కించుకోవడమూ తెలుసు. నీకు అది మాత్రమే తెలుసు. కానీ బిజినెస్ అనే మహాసముద్రంలో ఈత కొట్టాలి అంటే అది ప్రాణాలతో చెలగాటమే అవుతుంది. ఉవ్వెత్తున ఎగసిపడే అలలు మాత్రమే కాదు, ఊహించలేనంత వేగంతో మెరుపు దెబ్బ కొట్టే తిమింగళాలు కూడా ఉంటాయి. గుర్తుంచుకో. మిస్టర్ డిపి, థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్. భయం అనేది నా ఒంట్లోనే లేదు. ఈ తిమింగళాలు కాదు కదా, క్రోకడైల్ అయినా ఆక్టోపస్లైనా నన్నేమీ చేయలేవు. ఎందుకంటే నాకు ప్రమాదాన్ని పసిగట్టడమే కాదు, దాని నుంచి తప్పించుకోవడం కూడా తెలుసు. కాన్ఫిడెన్స్ ఉండడం మంచిదే, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండడం ఆరోగ్యానికంత మంచిది కాదు. మిస్టర్ డిపి, నా గురించి మీరు అంత వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. నాకు బిజినెస్ని మేనేజ్ చేయడమూ తెలుసు, నా ఆరోగ్యాన్ని కాపాడుకోవడమూ తెలుసు. యునో, నాకు ఆటల్లోనైనా ఎలాంటి పోటీల్లోనైనా గెలవటం అంటేనే చాలా చాలా ఇష్టం. గెలుపు అనే కిక్ కోసం నేనెంతకైనా తెగిస్తాను. మిస్టర్ శ్రీరామ్, నువ్వు నా ముందు బచ్చాగాడివి. నేను నీకంటే చాలా ఎక్కువ సీనియర్ని. నీకు ఆడడం మాత్రమే వచ్చేమో, కానీ నాకు ఎదుటి వాళ్ళ ఆటకి ఊహించని విధంగా చెక్ పెట్టడం కూడా వచ్చో. ఓహ్, ఐ సీ. ఈ మాటను చెప్పడానికే ఫోన్ చేశారా? కాదు మిస్టర్ శ్రీరామ్, నా మాట వింటే బాగుపడతావని, బతికిపోతావని చెప్పడానికే కాల్ చేశాను. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. మిస్టర్ డిపి, నిజమైన ఆటగాడు ఎప్పుడు మాటలతో టైం వేస్ట్ చేయడు. తన టాలెంట్ని ఆటలో చూపిస్తాడు. అండర్స్టాండ్? ఓకే 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 ఓకే. ఆటని నువ్వు మొదలు పెట్టావు కదా, నీ ఆటకి ముగింపుని నేను చెప్తాను మిస్టర్ శ్రీరామ్. యు ఆర్ వెల్కమ్ మిస్టర్ డిపి. డిపి, ఎవరి బలాబలాలేంటో ఇలా ఫోన్లో మాటలతో కాదు, ఫేస్ టు ఫేస్ డైరెక్ట్గా బిజినెస్లోనే పోటీ పడి తేల్చుకుందాం. గుడ్ బై. ఈ పట్టుబట్టలు కట్టుకుంటే
నువ్వు శ్రీరామచంద్రుల్లానే ఉంటావు. ఇది తనని కట్టుకోమని చెప్పు. మా అమ్మకు గుర్తుగా పుట్టింటి నుంచి తెచ్చుకున్నాను. ఇవాళ మన 16 రోజుల పండగకి ఈ చీరని కట్టుకోవాలని ఆశపడుతున్నానండి. అమ్మా, సీత కూడానా? అవునరా,